హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. లగ్చర్ల ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొడంగల్లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన బీఆర్ఎస్ నేత సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. దీంతో కాల్ డేటా ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరితోనైనా మాట్లాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొడంగల్లో మొన్న ఫార్మా కంపెనీ కోసం అభిప్రాయ సేకరణకు వెళ్లారు అధికారులు. అయితే ఆ భూముల వద్ద రైతులు తిరుగుబాటుకు కారణమైన బీఆర్ఎస్ నేత సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. దీంతో కాల్ డేటా ఆధారంగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరితోనైనా మాట్లాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లగచర్ల ఘటనకు సంబంధించి బాధ్యుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొడంగల్లో మొన్న ఫార్మా కంపెనీ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు లగచర్ల వెళ్లడం జరిగింది. అక్కడ రైతులు అధికారులపై దాడికి దిగారు. అయితే దీనికి కారణమైన బీఆర్ఎస్ నేత సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లుగా గుర్తించారు. దీంతో ఆ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా లగచర్ల సంఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ఎవరితోనైనా మాట్లాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేను ఇక్కడ సంఘాలు ఉన్నప్పుడు ఇంట్లో రైల్వేలు ఉన్నా ఏరియాలో నేను ఇక్కడ సంఘాలు ఉన్నప్పుడు ఇంట్లో రైల్వేలు ఉన్నా ఏరియాలో
ఏరియాలో చిత్రపూర్లో హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి బాధ్యుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొడంగల్లో మొన్న ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది. ఆ టైంలో రైతులు అధికారులపైకి దాడికి ఎగబడ్డారు. అయితే ఈ తిరుగుబాటుకు కారణమైన బీఆర్ఎస్ నేత సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లుగా గుర్తించారు. దీంతో కాల్ డేటా ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా కేబీఆర్ దగ్గర. మరోవైపు నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా లగచెల్ల సంఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ఎవరితోనైనా మాట్లాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ సంఘాలు ఉన్నప్పుడు ఇంట్లో రైల్వేలో ఉన్నా ఏరియాలో చిత్రపూర్లో హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ వద్ద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మార్నింగ్ వాక్ లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న లగచెర్లలో అధికారులపై దాడి జరిగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి వికారాబాద్ కలెక్టర్, సబ్ కలెక్టర్ అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే రైతులు వాళ్లతో మాట్లాడుతున్నట్లుగా చేసి ఒక్కసారిగా అధికారులపైకి దాడికి ఎగబడ్డారు. దీంతో ఈ దాడి ఎవరైతే చేశారో దానికి బాధ్యుడిగా పేర్కొంటూ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నరేందర్ రెడ్డి అక్కడ దాడి చేసిన వారిలో కొంతమందితో ఫోన్ కాల్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ కాల్ డేటా ఆధారంగా నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, ఎటువంటి ఆధారాలు సేకరించారు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొన్న జరిగినటువంటి లగచర్లలో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, కాడా ప్రత్యేకాధికారిపై దాడి జరిగినటువంటి ఘటనలో ఈ ఫార్మాసిటీ భూముల కోసము భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ వద్ద లగచర్ల గ్రామానికి సంబంధించిన వారంతా కూడా గుమికూడి అధికారులపై దాడి చేసినటువంటి ఘటనలో అనేక ఆరోపణలు పట్నం నరేందర్ రెడ్డిపై ఉన్న కారణంగా ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి సురేష్ అనే దుద్యాల మండల బీఆర్ఎస్ నాయకుడే ప్రధాన కారకుడని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. సురేష్ తో నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లో సంభాషించారు. దాదాపు 40 సార్లకు పైగా దాడి జరగటానికి ముందు, దాడి జరిగిన తర్వాత ఈ 2 సందర్భాల్లో కూడా ఫోన్ సంభాషణ చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కాల్ డేటాను, అదేవిధంగా ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారనే అంశాలను కూడా పోలీసులు విచారణలో తేల్చే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొడంగల్కి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. లేదా వికారాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద మొన్న జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంలో అధికారులపై జరిగినటువంటి దాడి ఘటనలో పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకొని రాత్రి 16 మందిని రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తాజాగా నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నరేందర్ రెడ్డితో పాటు ఇంకొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం నరేందర్ రెడ్డిని వికారాబాద్ కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పాషా.